నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం 2024వ సంవత్సరం చివరి గంటలో మనమున్నాం కదా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దేవుని కనుదృష్టి మన మీద ఉంది. దేవుడు తన ఆత్మ ద్వారా, తన వాక్యం ద్వారా, తన సన్నిధి ద్వారా ఎంతో వరకు మనల్ని ఆయన నడిపించాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునే ముందు, వినబోయే ముందు బైబిల్ పల్లవిని పాడుకుందాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నీ జీవితాన, నా జీవితాన మారని మాట, యేసు మాట. నీ జీవితాన, నా జీవితాన మరువని మాట, యేసు మాట. భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. దేవుడు తన నామమంతటి కంటే తానిచ్చిన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. ఈరోజు మనం యోవేలు గ్రంథంలో ఆ గ్రంథం యొక్క సందర్భాన్ని మనం ధ్యానిద్దాం. ఈ యోవేలు గ్రంథం అనగానే మనకి బైబిల్లో చెట్టు చివరన మనకు కనబడుతున్నాయి కదా, అందులో ఒక పుస్తకం కదా అని మీరు అనుకోవద్దు. ఆయన కేవలం 3 అధ్యాయాలు ఉన్నప్పటికీ కూడా యోవేలు ప్రవక్త ఉజ్జీవ ప్రవక్త అని పేరు. యోవేలుకి ఏ ప్రవక్త అని పేరు? ఉజ్జీవ ప్రవక్త. అంటే యోవేలు ఏ కాలంలో జీవించాడు అని నేను స్టడీ చేసినప్పుడు, యోవేలు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ఏలియా యొక్క జీవితాన్ని కల్లారా చూసినవాడు, ఎలీషా యొక్క జీవితాన్ని కల్లారా చూసినవాడు కదండి. మనం ఎలాంటి వ్యక్తులతో సహవాసం చేస్తామో ఆ తీవ్రత మన జీవితాల్లో కూడా వచ్చేదిగా ఉంటుంది. యోవేలు ఇజ్రాయేలు దేశాన్ని మేల్కొల్పి భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను తిరిగి దేవుని కొరకు సమకూర్చటానికి దేవుడు యోవేలును వాడుకున్నట్లుగా యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. ఈ యోవేలు గ్రంథం మనం ఆలోచన చేస్తే దేవుని ప్రజలు ఎంతో భయంకరమైన కరువులో ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలు దేశం మీదకి తెగులు వచ్చి పచ్చదనమంతా తినివేసినట్లుగా యోవేలు గ్రంథం తెరవగానే మనకు కనబడుతుంది. ద్రాక్ష తోటలు తినివేయబడినవి, అంజూరపు చెట్లు కొరికివేయబడ్డాయి, గోధుమలు, బార్లీ, ధాన్యము, ద్రాక్ష తోటలు, తైలము, పంటలన్నీ పాడైపోయినాయి. దేవుని మందిరంలోనికి ప్రజలు నైవేద్యం తీసుకురావటానికి దేవుని ప్రజల జీవితాల్లో భయంకరమైన ఫెమైన్, క్షామం, కరువు విలయతాండవం చేస్తూ ఉంది. నైవేద్యం మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది, పానార్పణం మందిరంలోనికి రాకుండా నిలిచిపోయింది, ఆనంద సంతోష ఉత్సాహ గానాలు దేవుని మందిరములో వినబడకుండా మందిరము మోగబోయింది. అలాంటి తరుణంలో నైవేద్యం లేదు, పానార్పణం లేదు, సంతోషం లేదు, ఉత్సాహం లేదు. మందలు మేతలు లేక అల్లాడిపోతున్న దినాలవి. మేత స్థలాలు కాలిపోయినాయి. పశువులకు కూడా మేత దొరకక
దేవుని వైపు చూసి మొర్ర పెట్టినట్లుగా యోవేలు గ్రంథంలో మనం చూస్తాం. 1వ అధ్యాయం 20వ వచనంలో నేను ఒక క్వశ్చన్ వేసుకున్నాను. వై దిస్ ఫెమైన్? దేవా, ఎందుకు ఇంత భయంకరమైన కరువును నీ ప్రజల జీవితంలోకి మీరు అనుమతించారు? దేవుడు తన ప్రజల్ని కరువుతో మొత్తటం ఆయనకి ఇష్టం కానే కాదు. మరి ఎందుకు దేవుడు తన ప్రజల జీవితంలోనికి కరువును పంపించాడు అని ఆలోచన చేస్తే, దేవుని ప్రజలు ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు? రండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం త్వరగా కొన్ని మాటలు చదువుదాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పముల వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు సారోనులకున్న సొగసు దాని కొండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. అంటే దేవుని ప్రజల యొక్క పంటలు, దేవుని ప్రజల యొక్క పొలాలు ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు అనంటే, దేవుని ప్రజల యొక్క సమృద్ధిని బట్టి, ఆ పచ్చని తోటలను బట్టి, చిగురించిన పుష్పాలను బట్టి, సస్యశ్యామలమైన పొలాలను బట్టి, ఆ పొలాలంట యెహోవా మహిమను, మన దేవుని యొక్క తేజస్సును చూపించేటంత అందంగా, ఫలభరితంగా ఇశ్రాయేలు ప్రజల యొక్క పంటలు పండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నిర్గమాకాండంలో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీల విషయమై దేవుడు ఒక సంకల్పించాడు. మనం అనుకుంటాం, దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అనంటే, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను విమోచించటానికి అని మనం అనుకుంటాం. అది సగం మాత్రమే కరెక్ట్. రండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 3 verse 8. కాబట్టి చదవండి అమ్మా. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, ఇవ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నేను ఎందుకు పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాను అనంటే, నా ప్రజలైన ఇశ్రాయేలీలను కేవలం విమోచించడానికి మాత్రమే కాదు, కానీ వాళ్ళని పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. తన ప్రజలు సమృద్ధిలో ఉండాలి, తన ప్రజలు సమృద్ధిని అనుభవించాలి. ఎటు చూసినా సస్యశ్యామలమైన పరిస్థితుల గుండా దేవుని ప్రజలు వెళ్ళాలి అని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రజల యొక్క పంటలు బాగుండాలి, దేవుని ప్రజల యొక్క పొలాలు బాగుండాలి, ఎస్కోలు ద్రాక్ష గెలలు సమృద్ధిగా పంటాలి. అది సారవంతమైన మైదానాన్ని దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీల కొరకై ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన ప్రజలకు ఇవ్వాలనుకున్న దేశం ఎలాంటిది అనంటే, ద ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు తన ప్రజలకు వారసత్వంగా ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు. ప్రియమైన వారలారా, ఈ పాలు తేనెలు ప్రవహించే ఈ దేశంలో, ఎస్కోలు ద్రాక్ష గెలలు పండే ఈ దేశంలో, సారవంతమైన మైదానం కలిగిన ఈ దేశంలో, ఏదేను తోట వలె పచ్చగా ఉండే ఈ దేశంలో, ఎటు చూసినా పంట పొలాలు అన్ని ఎంతో దేవుని మహిమను, దేవుని యొక్క తేజస్సును ప్రతిబింబించేవిగా, చూపించేవిగా ఇశ్రాయేలీల యొక్క పంట పొలాలు ఉండాలని దేవుడు సంకల్పించినాడు. అయితే ప్రియమైన వారులారా, అలాంటి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో పొలాలన్నీ ఎండిపోయినాయి, మేత స్థలాలు కాలిపోయినాయి, పరిస్థితులన్నీ మారిపోయినాయి, ద్రాక్ష తోటలు తినివేయబడ్డాయి.
తెగులు వచ్చి పచ్చదనమంతా తినివేసింది. అంజూరపు చెట్లు సింహాల కోరల్లాంటి మిడుతులు వచ్చి తినివేసినాయి. గోధుమలు తినివేయబడ్డాయి. బార్లీ, ధాన్యం, ద్రాక్ష, తైలం, పంట పొలాలన్నీ పాడైపోయినాయి. దేవుని మందిరం బోసిపోయింది. దేవునికి నైవేద్యం ఆగిపోయింది. పానార్పణం ఆగిపోయింది. ఉత్సాహ సంతోషాలు ఆగిపోయాయి. మందలకు మేత లేక తల్లడిల్లిపోతున్నాయి, అల్లాడిపోతున్నాయి. మేత స్థలాలు కాలిపోయినాయి. ప్రియమైన వారులారా, ఎంతో భయంకరమైన ఈ ఫెమైన్ ఇలాంటి మంచి దేశంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ ఈ యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానిస్తే ఇందులో ఒక ప్రాముఖ్యమైన మాట మనకు వినబడుతుంది. ఏంటి ఆ మాట అనంటే, ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము అనే పదం ఈ యోవేలు గ్రంథములో మనం చూడగలుగుతాం. యెహోవా దినము అని రాయబడింది. ప్రియమైన వారులారా, ఈ యెహోవా దినము అనంటే ఇక్కడ 3 tenses లో రాయబడిందండి. యెహోవా దినము అనే పదం ఒకటి ద ఇమ్మీడియట్ డే ఆఫ్ ద లార్డ్, యెహోవా తక్షణ దినము, తక్షణ దినం. రెండవది ద ఎమినెంట్ డే ఆఫ్ ద లార్డ్. మూడవదిగా ద అల్టిమేట్ డే ఆఫ్ ద లార్డ్, అంతిమ తీర్పును గురించి కూడా యోవేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన వారులారా, ఇంత దేవుడు ప్రేమించే ప్రజలు, దేవుడు ఎన్నుకున్న భూమి, అలాంటి దేశంలో ఎందుకు కరువు విలయ తాండవం చేసింది అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఎందుకు అని ఆలోచించడానికి ముందు యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. చాలా జాగ్రత్తగా, చాలా స్పీడ్గా మనం వెళ్దాం. అంటే ఎప్పుడైతే దేవుని ప్రజలు కరువు గుండా, కాటకాలు గుండా, శ్రమల గుండా, పచ్చ మిడతలు, పచ్చ పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు నాశనం చేసేసాయి వారి పంటనంతా, అలాంటి దినాల్లో దేవుడు యోవేలుకు ప్రత్యక్షమై తన వాక్కు ద్వారా యోవేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితులు గుండా ఆయన మనతో మాట్లాడే దేవుడు. నేను కొన్నిసార్లు ప్రభువుని అడిగాను, ప్రభు నా కాలు ఎందుకు ఇరిగిపోయింది అని అంటే, దేర్ ఈజ్ ఎ రీజన్. దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మన జీవితంలో ప్రతి వాటమి వెనుక, ప్రతి కరువు వెనుక, ప్రతి కష్టము వెనుక, ప్రతి చీకటి వెనుక, ప్రతి భయంకరమైనటువంటి సమస్యల వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఆయా పరిస్థితుల ద్వారా మనల్ని తీసుకెళ్ళినప్పుడు ఆ పరిస్థితులు మనకు అర్థమవుతాయి. దేవుని ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి. దేవుని యొక్క సంకల్పాలు మనకు అర్థమవుతాయి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏదైనా ఒక పాఠం నేర్పాలి అనుకునేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అనంటే, ఎన్నిసార్లు మాట్లాడుతున్నా వారు దేవుని వైపు తిరగకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన దినాల్లో దేవుడు యోవేలును దర్శించడం మొదలుపెట్టాడు. దేవుడు యోవేలును దర్శించడం మొదలుపెట్టాడు. దేవుడు తన వాక్కు ద్వారా యోవేలుకు దర్శించడం మొదలుపెట్టాడు. ప్రియమైన వారులారా, యోవేలుని ఎప్పుడైతే దర్శించాడో, ఇప్పుడు ఏ ఏ విషయాలు యోవేలు ఇశ్రాయేలు ప్రజలకు సందేశాన్ని తీసుకెళ్ళమన్నాడు, దేవుడు చెప్పాడు అనేది పరిశుద్ధ బైబిల్లో మనం ఆలోచన చేస్తే, మొట్టమొదటి సందేశం 2వ వచనం నుండి 4వ వచనం వరకు, టు ద ఎల్డర్స్ అండ్ ద సిటిజన్స్. చదవండి 2వ వచనం నుండి. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ప్రియమైన వారులారా, మొట్టమొదట ఈ యోవేలు ఇశ్రాయేలీల యొక్క పెద్దలకి, ఇశ్రాయేలీల యొక్క ప్రజలకు ఒక సందేశంతో యోవేలు నింపాడు. ఏంటి ఆ సందేశము అనంటే, హియర్ దిస్,
వినండి, వినండి, వినండి అని అంటున్నాడు. మీరు విని మీరు మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పనివ్వండి, వాళ్ళ పిల్లలు తమ తరువాత తరములకు చెప్పనివ్వండి. నా మాట మీ పిల్లలకు, మీ పిల్ల పిల్లలకు, మీ పిల్ల పిల్లల తరములకు కూడా ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గ్రహించాలి. గనుక మొట్టమొదట ద మెసేజ్ టు ద ఎల్డర్స్ అండ్ ద సిటిజన్స్. పెద్దలు దేవుని మాట వినాలి, దేవుని ప్రజలు దేవుని మాట వినాలి. ఎందుకు ఈ కరువు మీ జీవితంలో వచ్చింది అనేది. రెండవదిగా 5 నుంచి 7 వచనాలు, మత్తులారా మేల్కొని కన్నీరు విడివిడి. రెండవదిగా దేవుడు ఎవరికి సందేశాన్ని సిద్ధపరిచి పంపిస్తున్నాడు? టు ద డ్రంకర్డ్స్, మత్తులకు, మత్తులారా. మొదటిదేమో ఎల్డర్స్ అండ్ సిటిజన్స్, పెద్దలారా, ప్రజలారా. హియర్ దిస్, వినండి మాటలు, వినండి మాటలు. రెండోది టు ద డ్రంకర్డ్స్. ఈ డ్రంకర్డ్స్ కంటున్నాడు వేకప్ అండ్ వీప్. ఏమంటున్నాడమ్మా? మీరు మేల్కొనండి, మీరు రోదించండి అని అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? మీరు మేల్కొనండి, మీరు రోదించండి. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా వీళ్ళు మత్తులుగా ఉండి పరిస్థితులను గమనించలేని వారుగా ఉంటున్నారు. కనుక దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా 2వ వర్తమానం ఎవరికి ఇచ్చాడంటే డ్రంకర్డ్స్కి ఇచ్చాడు. మత్తులారా మీరు మేల్కొనండి, రోదించండి. 3వ వర్తమానం 8 నుంచి 12 వచనాలు టు ద ఫార్మర్స్, వ్యవసాయదారులకు ఇచ్చాడు. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే చూడండి, పెనిమిటిపోయిన యవనరాలు గోనె పట్ట కట్టుకొని అంగలాచున్నట్లు నీవు అంగలాచుము. నైవేద్యమును పానార్పణము యెహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను. చదవండి అమ్మా. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలాచుచున్నారు. పొలము పాడైపోయేను, భూమి అంగలాచుచున్నది, ధాన్యము నశించెను, కొత్త ద్రాక్ష రసము లేకపోయేను, తైల వృక్షములు వాడిపోయినవి, భూమి మీద పైరు చెడిపోయేను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందండి. సేద్యగాండ్లారా, వ్యవసాయదారులారా, వ్యవసాయం చేసేవారులారా, ఫార్మర్స్. 3వ వర్తమానం దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే వ్యవసాయం చేసే రైతులకు దేవుడు ఇస్తున్న వర్తమానం ఏంటంటే, ప్రియమైన వారులారా, సిగ్గునొందండి, దుఃఖించండి, సిగ్గునొందండి, దుఃఖించండి అని రైతులతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మొట్టమొదటి ఎవరితో? టు ద ఎల్డర్స్ అండ్ సిటిజన్స్, పెద్దలకి, ప్రజలకి దేవుడు ఇస్తున్నాడు. నా మాట వినండి, నా మాట వినండి. రెండవది టు ద డ్రంకర్డ్స్, మత్తులకి, తాగుబోతులకి ఇస్తున్నాడు. వేకప్ అండ్ వీప్ అంటే మేల్కొనండి, రోదించండి. మూడవదిగా ఫార్మర్స్కి ఇస్తున్నాడు. మౌన్, సిగ్గునొందండి, దుఃఖించండి. చివరికి 13 నుంచి 20 వచనాలు చదివితే 4వ వర్తమానం ఎవరికి ఇస్తున్నాడంటే, యాజకులారా గోనె పట్ట కట్టుకుని అంగలాచుడి, బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయడి, నా దేవుని పరిచారకులారా గోనె పట్ట వేసుకొని రాత్రంతయు గడుపుడి. ఎందుకంటే నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయేను. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుటికై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చునే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయేను, మన ఆహారము నాశనమాయెను. ఇవన్నీ చెప్తున్నాడు టు ద ప్రీస్ట్స్. ఏమని చెప్తున్నాడు తెలుసా? కాల్ ఏ ఫాస్ట్, ఉపవాస దినం కొరకై ప్రజలను సమకూర్చండి, ఉపవాస దినం కొరకై
ప్రజలను సమకూర్చండి. ఎవరెవరు సమకూర్చబడాలి? ఉపవాస దినం కొరకై ఎవరెవరు సమకూర్చబడాలి? ప్రియమైన వారలారా, 2:3 వచనం చదవండి. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనుక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకున్నది ఏదియు విడవక భూమి ఎడారి వలె పడాయను. ఏదేను వలె ఉండే పొలాలు ఎలా మారిపోయాయి? ఎడారిలా మారిపోయాయి. ఈ మాటలు వింటున్నప్పుడు ఏంటో అన్నో చెప్పేస్తున్నాడు అనుకోవచ్చు. దేవుని సందేశం టు ద ఎల్డర్స్ అండ్ సిటిజన్స్. వినండి, వినండి, వినండి. ఎన్నిసార్లు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు నా మాట వినట్లేదు. టు ద డ్రంకర్స్, వేకప్ అండ్ వీప్. మేల్కొనండి, రోదించండి. టు ద ఫార్మర్స్, సిగ్గునుందండి, దుఃఖించండి. టు ద ప్రీస్ట్, ఉపవాసానికి పిలుపునివ్వండి. ఎందుకంటే ఏదేను లాంటి భూమి ఎడారిలా మారిపోయింది. సస్యశ్యామలముగా ఉండే భూమి కాల్చివేయబడింది. మేత లేక పశువులు అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నా మాటలు వినండి, మేల్కొనండి, రోదించండి, సిగ్గునుందండి, దుఃఖించండి, ఉపవాసానికి పిలుపునివ్వండి. జోయల్ చెప్తున్నాడు, స్టాప్ లుకింగ్ అరౌండ్. చుట్టూ చూడకండి. ఈ కరువు, ఈ తెగులు, ఈ పరిస్థితి, ఈ ఫెమైన్ దేవుని నుండి వచ్చింది. దేవుని నుండి వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీయులకు ఒక పిలుపునిస్తా ఉన్నాడు ఆయన. ఏమని పిలుపునిస్తున్నాడంటే 12వ వచనం, 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి ద కాల్ టు రిపెంట్. ద కాల్ టు రిపెంట్ అంటే ప్రజలకు ఏం లేదు, మారు మనసు లేదు. ప్రజల జీవితాల్లో దేవుని భయం లేదు. ప్రజల జీవితాల్లో చూడండి, బైబిల్లో ప్రవక్తలు ఎక్కువ మంది ఏమని పిలుపునిచ్చారు చెప్పమంటారా? పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా నమ్మడానికి ముందు మారు మనసు పొందమని పిలుపునిచ్చారు. ఎంటైర్ బైబిల్ చదవండి. నమ్మడానికి ముందు మారు మనస్సు పొందండి అని పిలుపునిచ్చారు. న్యూ టెస్టిమెంట్లోకి వద్దాం. యేసు ప్రభు మార్గాల్ని సిద్ధపరిచే యోహాను, ఆయన ఏమని ప్రసంగించాడు? మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి. రిపెంట్ దెన్ బిలీవ్. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రభు ఏమని ప్రసంగించారు? దేవుని రాజ్యం సమీపించింది, కాలము సంపూర్ణమైనది, మారు మనస్సు పొంది సువార్త. రిపెంట్ దెన్ బిలీవ్. యేసు ప్రభు ఆయన మరణించిన తరువాత అపోస్తలులు ఏం చెప్పారు? రిపెంట్ దెన్ బిలీవ్. మూర్ఖులైన ఈ తరము వారికి వేరే ఉండి రక్షణ పొందండి. దేవుని హృదయం ఘోషిస్తున్నది ఏంటో తెలుసా? పరలోకం నుండి ఒక స్వరం వినబడుతుంది, ద కాల్ టు రిపెంట్. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ బిలీవర్స్? యు మస్ట్ బి రిపెంట్. వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ అన్బిలీవర్స్? యు మస్ట్ బి రిపెంట్. వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ prophets? You must be repent. What is the message for farmers? You must be repent. What is the message for priests? యాజకులకి you must be repent. What is the message for the elders?
You must be repent. What is the message for citizens of the Israel? You must be repent. What is the message for drunkards? You must be repent. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉంటే 5 సంఘాలకు దేవుడిచ్చే వర్తమానం ఏంటి? మారు మనసు పొందండి. వాట్ ఈస్ ద మెసేజ్ ఫర్ ద చర్చెస్? యు మస్ట్ బి రిపెంట్. సంఘాలు మారాలి, సేవకులు మారాలి, పెద్దలు మారాలి, వ్యవసాయకులు మారాలి, యాజకులు మారాలి. యోవేలు ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తున్న సందేశం ఏంటంటే యు మస్ట్ బి రిపెంట్. మీకు మారు మనసు లేని కారణాన్ని బట్టి యోవేలు సందేశం, మీరు ఉపవాసం ఉండి మీరు దేవుని వైపు తిరగండి. మీరు అభివృద్ధి చెందిన తరువాత, ఆశీర్వదించబడిన తరువాత, దీవించబడిన తరువాత, హెచ్చింపబడిన తరువాత, జీవితంలో అన్ని అనుభవించిన తరువాత ఏ దేవుడు మిమ్మల్ని దీవించాడో ఆ దేవుణ్ణి మీరు పక్కన పెట్టారు. అందుకే మీ జీవితంలో ఈ కరువు. అందుకే ఏదేను తోటలో ఉండాల్సిన ఇశ్రాయేలీయుల దేశం ఎడారిలా మారిపోయింది. మీరు ఒక మాట అనవచ్చు. ఏంటి ఆ మాట అనంటే, ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మనం రిపెంట్ అవుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రెస్టోర్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రిపెంట్ లేకపోతే రెస్టోరేషన్ లేదు. రిపెంట్ లేకపోతే రెస్టోరేషన్ లేదు. రిపెంట్ అంటే మారు మనసు, పశ్చాత్తాపం. రెస్టోరేషన్ అంటే సమకూర్పు. దేవుడు అంటున్నాడు 2వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు? చదవండి. 2వ అధ్యాయం, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడుతులను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము, ఇశ్రాయేలు ప్రజలను పాడు చేసిన ఆ మహాసైన్యము ఎవరి సైన్యం? నేను పంపిన నా మహాసైన్యము ఎవరు? మిడుతులు. మిడుతులు తినివేసిన వాటిని గొంగల పురుగులు. గొంగల పురుగులు తినగా మిగిలినవి చీడ పురుగులు. చీడ పురుగులు తినగా మిగిలినవి పసర పురుగులు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పచ్చదనం అంతా కోల్పోయేటట్లు చేసింది ఎవరు? అను నా మహాసైన్యం తినివేశాయి. ఇప్పుడు మీరేం చేయాలి? పెద్దలారా, ప్రజలారా వినండి. తాగుబోతులారా, మత్తులారా మేల్కొనండి, రోధించండి. వ్యవసాయకులారా సిగ్గునందండి, దుఃఖించండి. యాజకులారా ఉపవాసానికి పిలుపునివ్వండి. ఇక్కడ ఎవరెవరు ఉపవాసం ఉండాలి చదువుదాం. చదవండి అమ్మ 13వ వచనం నుండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును. ఎప్పుడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకంగా నా యొద్దకు తిరిగి వస్తే ఆయన కరుణా వాత్సల్యాన్ని నువ్వు చూస్తావు, ఆయన శాంతాన్ని చూస్తావు, ఆయన అత్యంత కృపను చూస్తావు. ఆయన కీడు చేయకుండా నీ విషయంలో ఏం చేస్తాడు? పశ్చాత్తాపపడతాడు. కనుక మీరేం చేయాలి? మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించను. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటించుడి. చూడండి, ప్రకటించండి, 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 రోధించండి. మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొనండి అని చెబుతూ ఏమంటున్నాడంటే జనులను సమకూర్చుడి. 16వ వచనం. ఎవరిని సమకూర్చాలి? రెండోది, సమాజమును ఉపవాస దినం కొరకు ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపించండి,
చిన్నవారిని పిలువనంపించండి. అంటే స్తన్యపానము చేయు బిడ్డలను దేవుని మందిరములోనికి తోడుకొని రండి. మీ పిల్లలకు దేవుని భయం మీరు నేర్పట్లేదు. ఉపవాస దినానికి ఎవరిని తోడుకొని రండి? జనులు రావాలి, సమాజ కూటం రావాలి, పెద్దలు రావాలి, చిన్నలు రావాలి. స్తన్యపానము చేయు బిడ్డలను సైతం మీ ఇంటి దగ్గర ఉండకుండా దేవుని మందిరంలోనికి తోడుకొని రండి. ఇంకా చదవండి. నాకు నిన్నే పెళ్ళయిందండి, మొన్నే పెళ్ళయిందండి. పెండ్లి కుమారుడు తన అంతఃపురాన్ని విడిచిపెట్టి, పెండ్లి కుమార్తె తన గదిని విడిచిపెట్టి దేవుని మందిరంలోనికి రావాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలి తెలుసా? యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడు ఆయన జాలి పడతాడు, అప్పుడు ఆయన మీ వైపు తిరుగుతాడు, అప్పుడు ఆయన కరుణా వాత్సల్యం మీ ఎడల చూపిస్తాడు, ఆయన తన శాంతాన్ని చూపిస్తాడు. ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు. కేవలం మీ అవిధేయతను బట్టి, మీ మద్దతును బట్టి, మీ నిర్లక్ష్యాన్ని బట్టి, మారు మనసు లేని మీ జీవితాలను బట్టి మీ జీవితంలో ఈ పరిస్థితులు, ఏదేను తోటలా ఉండాల్సిన ఇశ్రాయేలీల భూమి ఎడారిలా మారిపోవటానికి రీజన్ ఇదే అని చెబుతూ ఉన్నాడు. పిల్లలు, పెద్దలు, స్తన్యపానము చేయు చంటి బిడ్డలు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, యాజకులు అందరూ రండి, ఉపవాస దినానికి రండి. ఎప్పుడైతే వాళ్ళు రిపెంట్ అవుతారు అని అన్నారు, వెంటనే దేవుడు ఏమిచ్చాడు తెలుసా? ద ప్రామిస్ ఆఫ్ ద రెస్టోరేషన్. తిరిగి సమకూర్చటానికి దేవుడు దిగి వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోవేలు ప్రవక్త యొక్క ప్రవచనమిని ఏం చేశారో తెలుసా? పెద్దలు, ప్రజలు దేవుని మాట వినడం మొదలు పెట్టారు. అంతవరకు ఎవరెవరో మాటలు విన్నారు. ఇప్పుడు దేవుని యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మాటలు విన్నారు. తర్వాత మత్తులు మేల్కొన్నారు, రోధించడం మొదలు పెట్టారు. వ్యవసాయకులు సిగ్గునుంది దేవుని సన్నిధిలో దుఃఖించడం మొదలు పెట్టారు. యాజకుల ఉపవాస దినాన్ని చాటించగానే పెద్దలు, చిన్నలు, సమాజ కూటము, చంటి బిడ్డలు, స్తన్యపానం చేయు బిడ్డలు, అంతఃపురములో నుండి పెండ్లి కుమారుడు, గదిలో నుండి పెండ్లి కుమార్తె, యాజకులు దేవాలయంలోకి వచ్చి అందరూ రోధిస్తూ ఉంటే, అందరూ అంగలారుస్తుంటే, అందరూ దేవుని వైపు తిరుగుతుంటే, ఓ దేవా, ఈ తెగులుకు, ఈ కష్టానికి, ఈ శ్రమకు ఎంతో సుందరమైన యెరూషలేము భూములు ఎలా మారిపోయినాయి అంటే, ఏదేను తోటలా ఉండాల్సిన వ్యవసాయం ఎడారిలా మారిపోయి బీడు భూములుగా మారిపోయినప్పుడు ఇశ్రాయేలు జనాంగమంతా దేవుని వైపు తిరిగారు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగారో, మీకు ఒక విషయం తెలుసా? నువ్వు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దామా? నీవు దేవుని వైపు తిరిగితే దేవుడు నీ వైపు తిరుగుతాడు. ప్రియమైన వారలారా, ఆయన పశ్చాత్తాపపడతాడు. ఆయన చేసేది నన్న కీడు చేయక ఆయన కీడును ఏం చేసేస్తాడు? దేవుని ప్రజలు ఎప్పుడే గాని, ఏ సమయం అందే గాని, దేవుడు కొన్నిసార్లు నిర్ణయం తీసుకొని ఆ వ్యక్తులను నాశనం చేసేస్తాను, ఆ వ్యక్తులను కాల్చేస్తాను, ఆ వ్యక్తుల్ని భూమి మీద లేకుండా చేస్తానని దేవుడు కొన్నిసార్లు మాట్లాడితే, ఎవరో ఒక దైవజనుడు, మోషే లాంటివాడు, యోవేల్ లాంటి వాడు, బక్సింగర్ లాంటి వాడు, లేకపోతే ఏనాక్ గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకరు నిలబడి అడ్డుపడే కారణాన్ని బట్టి దేవుడు ఆ కీడును విషయంలో పశ్చాత్తాపడి ఆయన ప్లాన్ మార్చుకొని వారిని దీవించడానికి దిగి వచ్చిన సందర్భాలు ఈ పరిశుద్ధ బైబిల్లో ఎన్నో ఉన్నాయి. దేవుడు ఏం చేశాడో త్వరగా చదువుదామా? దేవుడు ఏం చేశాడో తెలుసా? ఫస్ట్ ద కాసన్ poured అవుట్ ఫ్రమ్ ద హెవెన్లీ గాడ్. దేవుని ప్రజలు దేవుని వైపు తిరగటానికి ఏమిచ్చాడమ్మ? మొదట హెచ్చరికలు ఇచ్చాడు, కరువు పంపించాడు. మొట్టమొదట ఉగ్రత పాత్ర, కరువు పాత్ర, హెచ్చరిక పాత్ర ఎవరి మీద కుమ్మరించబడింది? ఇశ్రాయేలు ప్రజల మీద కుమ్మరించబడింది.
ఎప్పుడైతే ఆ శ్రమలను తాళలేక దేవుని మాట విని దేవుని ప్రజలు దేవుని వైపు తిరగడం మొదలు పెట్టారో, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ద బ్లెస్సింగ్స్ పోర్డ్ అవుట్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకము నుండి దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వాద పాత్రను కుమ్మరించాడు. మొదట కుమ్మరించబడిన పాత్ర ఉగ్రత పాత్ర. ఎప్పుడైతే దేవుని ప్రజలు పశ్చాత్తాపడ్డారో దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఎలాంటి ఆశీర్వాదాలు నేను ఈ 19 నుంచి ఈ చివరి వరకు చదివితే, మొట్టమొదటి ఆశీర్వాదం 19వ వచనంలో ఉందమ్మా, తృప్తి. ఏంటమ్మా? 25వ వచనంలో కూడా తృప్తి. కడుపారా తిని మీరు తృప్తి పొందుతారు. కరువు ఒక్కసారి ఏమైపోయింది? ఏమైపోయింది? సమృద్ధిగా మార్చబడింది. ఎప్పుడు? దేవుని ప్రజలు దేవుని వైపు తిరిగినప్పుడు. రెండవ అనుభవం 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు. రెండవది ఏంటంటే గొప్ప కార్యములు దేవుడు చేయడం మొదలుపెట్టాడు. మూడవది 22 మధ్యలో చెట్లు, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును, ఎండిపోయిన ఎడారి తిరిగి ఏదేను వనముగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ఒకటి తృప్తి, 2 కార్యములు, 3వది సమృద్ధి, 4వది 23 చివరిలో చదువుదాం. తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును, మీ కొట్లు ధాన్యముతో. ఏంటమ్మా? మీ కొట్లు ధాన్యముతో నిండును. ఒకటి తృప్తి రాబోతుంది మీకు. రెండవదిగా గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మూడవదిగా మీ పంటలు సమృద్ధిగా పండబోతున్నాయి. 4వదిగా తొలకరి వర్షం కడవరి వర్షం మీకు అనుగ్రహిస్తూ కొట్ల నిండా ధాన్యము ఉండబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత కొత్త ద్రాక్షారసము, కొత్త తైలమును మీ గానుగులకు పైగా పొర్లి పారును. ఇప్పుడు మీరు మాత్రమే, మీ గోదాములు నింపబడ్డం మాత్రమే కాదు, కానీ మీ నుండి ఆశీర్వాదాలు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి వెళ్ళబోతున్నాయి. నీ గిన్నె నిండి పొర్లబోతుంది. 1 తృప్తి, 2 గొప్ప కార్యాలు, 3 సమృద్ధి, 4 కొట్ల నిండా ధాన్యం, 5 పొర్లి పారే అనుభవం. పొర్లి పారే అనుభవం. 6వది చదవండి ప్రియమైన వాళ్ళారా, మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇస్తాను. అమ్మా, అర్థమవుతుందా? మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినివేసిన సంవత్సరముల పంటను. మీకు ఎన్ని సంవత్సరాలు? నీ బాల్య దినాలు, నీ యవ్వన దినాలు, నీ నడి వయస్సు అజ్ఞానం వల్ల, అంధకారం వలన నీ బాల్యం మిడతలను తినివేసాయేమో. ఉద్విగ్న అస్థిరత, ఇన్స్టేబుల్. దేవుడన్నా, దేవుని సన్నిధన్నా ప్రార్థన చేయని, లెక్క చేయని నీ టీనేజ్ గొంగల పురుగులు తినేసాయేమో. నీ కేర్లెస్నెస్, తల్లిదండ్రుల మాట, దేవుని మాట వినని నీ యవ్వనాన్ని పసర పురుగులు తినేసాయేమో. నీ మూర్ఖత్వం, మొండితనం వలన నువ్వు గడిపే నడి వయస్సు చెడ పురుగులు తినివేసాయేమో. ఏముంది? ఎడారిగా మారిపోయింది, ఎండిన బెరడులా మారిపోయింది. నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్న ఆనంద సంతోషాలు మాయమైపోయాయేమో. నీ జీవితంలో నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోల్పోయినావు, ఎన్ని అనుభూతులు కోల్పోయావు, ఎన్ని ఆనందాలు కోల్పోయావు, దేవుడు ఇవ్వాలనుకున్న ఎన్ని మహిమలు కోల్పోయావు, ఎన్ని ఆధిక్యతలు కోల్పోయినావు.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను నేను మరలా మీకు ఇస్తాను. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మరలా మీకు ఇవ్వబోతున్నాను. 7వ మాట చెప్పి, నా జనులు ఇక ఎన్నటికీ నీ సిగ్గునొందరు. ఎన్నిసార్లు రాయబడిందమ్మా? ఇక్కడికిక్కడే 2 సార్లు రాయబడింది. నా జనులు ఇక ఎన్నడను. ఎప్పుడమ్మా? దేవుడు ఉగ్రతా పాత్రను పంపించడం మేలా కీడా? హెచ్చరిక పాత్ర నువ్వు దేవుని వైపు తిరగటానికి కారణమైంది దేవుని మహాసైన్యం. ఎప్పుడైతే దేవుని ప్రజలు దేవుని వైపు తిరగడం మొదలు పెట్టారో తృప్తి వచ్చేసింది, సమృద్ధి వచ్చేసింది. తర్వాత గొప్ప కార్యములు చేయడం మొదలు పెట్టాడు. తర్వాత కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. తర్వాత పొంగి పొర్లే అనుభవాలు ఉన్నాయి. ఆ తినివేసిన సంవత్సరాల పంటను దేవుడు తిరిగి ఇస్తా ఉన్నాడు. తర్వాత నా జనులు ఇక ఎన్నడూను నా ప్రజలు సిగ్గునొందే పరిస్థితులు నేను తీసుకురాను. ఎందుకంటే నా ప్రజలు మారారు, వారి హృదయాలు పరుచుకున్నారు, వాళ్ళు రోధించడం మొదలు పెట్టారు, వారు నా సన్నిధిలో పశ్చాత్తాపం చెందడం మొదలు పెట్టారు. దేవుడి వాగ్దానాలన్నీ మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మా. చివరికి ద ఇమ్మీడియట్ డే ఆఫ్ ద లార్డ్, భయంకరమైన తెగులున్నాయి. ద ఎమినెంట్ డే ఆఫ్ ద లార్డ్, ఆసన్నమయ్యే దినం. మీరు మారు మనసు పొందితే ఈ పరిస్థితులన్నీ మారిపోతాయి. మీ జీవితం అంతా సస్యశ్యామలంగా మారబోతుంది. దేవుడు తన ఆశీర్వాద పాత్రను మీ మీద కుమ్మరించబోతున్నాడు. 3వదిగా, అప్పటికి ద అల్టిమేట్ డే ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క మహాదినము రాబోతూ ఉంది. ఆ మహాదినం ఎలాంటిదో తెలుసా? సూర్యుడు నలుపైపోతాడు, చంద్రుడు ఎరుపైపోతాడు, ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితులు అలుముకోబోతున్నాయి, ప్రపంచమంతా ప్రేమలు చల్లారిపోతాయి, అక్రమం విస్తరించిపోతాయి, పెద్దల మాట ఎవరు వినరు, చాలా భయంకరమైన గర్విష్ఠులుగా మారిపోతారు, లోబడిన వాళ్ళని జనులుగా మారిపోతారు, యెహోవా దేవుని మీద యేసుక్రీస్తు మీద తిరుగుబాట్లు చేస్తారు. దేవుని ప్రజల మధ్యలో భయంకరమైన భ్రష్టత్వం రాబోతూ ఉంది. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ద అల్టిమేట్ డేలో తీర్పు జరగబోతుంది. 3వ అధ్యాయం అంతా తీర్పును గురించి రాయబడింది. నేషన్స్ ప్రిపేర్ ఫర్ ద జడ్జిమెంట్, దేశాలు ఆ తీర్పు కొరకై సిద్ధపడాలి. 9 నుంచి 15 వచనంలో నేషన్స్ ప్రిపేర్ ఫర్ ద వార్, ఈ ప్రపంచం అంతా వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చాలా పెద్ద యుద్ధం రాబోతూ ఉంది. క్షేమం లేదు. నేషన్స్ ప్రిపేర్ ఫర్ ద డిఫీట్, ఈ ప్రపంచం ఓడిపోవడానికి సిద్ధంగా ఉంది. అదే సమయంలో ఆ రోజు తర్వాత ఆయన తన ప్రజల మీద నూతన ఆశీర్వాదాన్ని కుమ్మరించబోతున్నాడు. ఏంటో తెలుసా? ఏ రెస్టోర్డ్ ల్యాండ్, సమకూర్చబడిన భూమిని వారికి ఇవ్వబోతున్నాడు. ఏ క్లెన్స్డ్ పీపుల్, వారిని పరిశుద్ధపరచబడిన జనాంగంగా ఉంచబోతున్నాడు. ఏ గ్లోరియస్ కింగ్, ఆ మహిమకరమైన రాజు ఇశ్రాయేలు ప్రజలకు మెస్సయ్యగా పరిపాలించబోతున్నాడు. అయితే ఈ భవిష్యత్తులో ద అల్టిమేట్ డేకి రాబోతున్న ఆ శ్రమలలో మనం ఎలా నిలబడగలుగుతాం? ఇది పెంతుకోస్తు దినానికి 543 సంవత్సరాలకు ముందు యోవేలు ప్రవచించాడు. అంటే ఏంటో తెలుసా? ఆ డేకి మనల్ని ప్రిపేర్ చేయటానికి ద స్పిరిట్ పోర్డ్ అవుట్ ఫ్రమ్ ద హెవెన్, పరిశుద్ధాత్మ కుమ్మరింపు దేవుడు యోవేలు ద్వారా జరిగించాడు. అవునా కాదా? 2:28 చదివి ప్రార్థనలోకి వెళ్దాం. తరువాత నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఏంటండి? అంతిమ దినాన, ప్రపంచ పరిస్థితులు భయంకరంగా ఉన్న దినాల్లో, ఆ రోజు రాకముందే దేవుడు పరిశుద్ధాత్మను ఏం చేస్తానన్నాడు? కుమ్మరిస్తాను అని అన్నాడు.
ఎందుకు పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానన్నాడు తెలుసా? ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా మనము నిలబడలేమమ్మా. అలాంటి భయంకరమైన దినాలు రాబోతున్నాయి కనుక ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు, దేవుని ఆశీర్వాద పాత్ర కుమ్మరింపు ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలోకి తీసుకురాబడింది అనంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విన్నారు. ఇశ్రాయేలు ప్రజలు రోదించారు, మేల్కున్నారు. ఇశ్రాయేలు ప్రజలు సిగ్గునొందారు, దుఃఖించారు. ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం ఉండి చిన్నలు, పెద్దలు, యాజకులు, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, చంటి పిల్లలు, స్తన్యపానము చేస్తున్న బిడ్డలు సైతం దేవాలయంలోనికి వచ్చి, దేవా ఈ కరువుకు కారణం మా పాపములే అని వారి గుండెలు బాదుకుంటూ, రోదించుకుంటూ, పశ్చాత్తాపడుకుంటూ వాళ్ళు ప్రభు వైపు తిరిగారు. ఎప్పుడైతే ప్రభు వైపు తిరిగారో దేవుని మనసు మారిపోయింది. కోపంతో ఉన్న దేవుడు వాత్సల్యానికి మారిపోయాడు. కఠినంగా ఉన్న దేవుడు కృపతో నింపబడిపోయాడు. నిరంతరము సత్యవంతుడిగా ఉన్న దేవుడు ప్రేమ గలవాడుగా మారిపోయాడు. తాను చేయదనన్న కీడు విషయమై ఆయన పశ్చాత్తాపపడి, ఈ రోజు మొదలుకొని మీ జీవితంలో కరువు ఉండదు, తృప్తి 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 తృప్తితో మీరు జీవించబోతున్నారు. గొప్ప కార్యములు మీరు అనుభవించబోతున్నారు. సమృద్ధిగా మీ పంటలు పండబోతున్నాయి. మీ కొట్లు ధాన్యముతో నింపబడబోతున్నాయి. మీ ద్రాక్షారసము, తైలము పొర్లి పారబోతున్నాయి. మీరు ఇన్ని సంవత్సరాలు పోగొట్టుకున్న సంవత్సరముల పంటను దేవుడు మరలా మీకు రెస్టోర్ చేయబోతూ ఉన్నాడు. నా జనులు ఇక ఎన్నడూనూ సిగ్గునొందరు. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరివి? ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే ప్రభు వైపు తిరిగారో వాళ్ళకే ఈ వాగ్దానాలు. ఈ 2024 సంవత్సరంలో ఎన్ని పర్యాయాలను దేవుని దుఃఖపెట్టావు? కండ్లు మూసుకుందామా? పాత హృదయంతో, పాత మనస్సుతో నువ్వు 2025 సంవత్సరంలో ప్రవేశించరాదు. దేవుడు నీతో మాట్లాడాడు. యోవేలు గ్రంథం ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప రివైవల్ తీసుకొచ్చిన గ్రంథం. యోవేలు ప్రవక్త ఉజ్జీవ ప్రవక్త. చెడిపోయి, కాలిపోయి, పాడైపోయి, నాశనమైపోయి, ఏదేనిలో ఉండాల్సిన ఇశ్రాయేలీలు ఎడారిలా మారిపోయిన అనుభవాల్లో తిరిగి సస్యశ్యామలముగా ఇశ్రాయేలు దేశం మారడానికి, వారు తృప్తిగా ఉండడానికి, వారు సమృద్ధితో నింపబడ్డానికి, వారి కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండడానికి, వారి ద్రాక్ష గానుగుల్లో నుండి ద్రాక్షారసం, తైలము పొంగి పొర్లడానికి, వారు కోల్పోయినదంతా తిరిగి సమకూర్చబడ్డానికి, ఆయన ప్రజల్ని ఇక ఎన్నడూ సిగ్గునందనీయను అని దేవుడే పశ్చాత్తాపడ్డానికి వారి యొక్క రిపెంటెన్స్ కారణమైంది. అదే దేవుడు ఈరోజు నీ వైపు చూస్తున్నాడు. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు, నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఎన్నెన్ని ఆశీర్వాదాలు నీ జీవితంలో పోగొట్టుకున్నావు, ఎన్నెన్ని దీవెనలు నీ జీవితంలో పోగొట్టుకున్నావు. నీ ముక్కోపం వలన, నీ గర్వం వలన, నీ అహంకారం వలన, నీ చెడ్డ బుద్ధి వలన, నీ యవ్వనము, నీ బాల్యము, నీ నడి వయసు, నీ టీనేజు, నీ మధ్య వయస్సు. అయ్యో పెద్దలారా, ప్రజలారా వినండి, వినండి. నా ప్రజలు నా మాట వినకే ఈ కరువు. ఈ కరువుకు కారణం మీరు మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు వారి పిల్లలకు చెబుతారు, వారి పిల్లలు వారి పిల్లలకు చెబుతారు, తరతరాలకి చెబుతారు. పెద్దలారా, ప్రజలారా, యెహోవా మాట వినండి. ఆ రోజు దేవుడు యోవేలు ద్వారా ఇశ్రాయేలు పెద్దలకి, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వినవా ఆయన మాట? నువ్వు నష్టపోయింది చాలదా? నువ్వు పడిపోయింది చాలదా? నువ్వు ఓడిపోయింది చాలదా? నువ్వు పోగొట్టుకున్నది చాలవా? డ్రంకర్డ్ పీపుల్, మత్తులారా,
మేల్కొనండి, రోదించండి. ఈరోజు దేవుని ప్రజల్లో రోదన ధ్వని లేదు, ఆత్మీయ మేల్కొల్పు లేదు. అయ్యో, దేవుని ప్రజలు ఎంత కఠినులైపోతున్నారే. ఫార్మర్స్, మీరు దేవుని వ్యవసాయం అని పౌలు 3:9 కొరింథీ మొదటి పత్రికలు అంటాడు. వ్యవసాయదారులారా, స్వేచ్ఛగండ్లారా, సిగ్గునందండి, దుఃఖించండి. యెహోవా మందిరంలో యాజకత్వం చేస్తున్న యాజకులారా, ఉపవాస దినము చాటించండి. జనులను సమకూర్చండి, సమాజాన్ని సమకూర్చండి, పెద్దలను సమకూర్చండి, ప్రజలను సమకూర్చండి. పెండ్లి కుమారుడు సమకూర్చబడాలి, పెండ్లి కుమార్తె సమకూర్చబడ్డాడు, చిన్న బిడ్డలు సమకూర్చబడాలి. స్తన్యపానము చేసిన బిడ్డలను కూడా విడవకుండా దేవుని మందిరంలో సమకూర్చబడ్డారు. యోవేలు ప్రవచనం విని వారి వస్త్రాలను కాకుండా వారి హృదయాలను చింపుకొని దేవుని వైపు తిరిగారు. దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఉగ్రత పాత్రను తొలగించి ఆశీర్వాదాల పాత్రను వారి జీవితంలో కుమ్మరించాడు. భవిష్యత్తులో రాబోతున్న ఆ అల్టిమేట్ డేని ఎదుర్కొని నిలబడ్డానికి ఆత్మ కుమ్మరించాడు. ఎంత ధన్యుడు, ఎంత ధన్యురాలు. 2025 సంవత్సరంలోకి వెళ్లే ముందు నీ హృదయాన్ని కఠినపరుచుకోకుండా ఒక్కసారి నీ చేతిని ప్రభువుకి ఇస్తావా? ప్రభా, నేను మారినానయ్యా, నన్ను అంగీకరించండి అయ్యా. ఎక్కడో దేవుడు నిన్ను ఉంచాలనుకున్నాడు. ఏదేని తోటంతా పచ్చగా నిన్ను ఉంచాలనుకున్నాడు. ఎడారిలా మారిపోయినవే, మేత స్థలాలు కాలిపోయినవే, దేవుని మందిరంలో నైవేద్యం ఆగిపోయింది, దేవుని మందిరంలో పానార్పణం ఆగిపోయింది, దేవుని ప్రజలు దేవుని మందిరంలోనికి రావడం మానేశారే. అయ్యో, ప్రభు వైపు తిరగండి, ప్రభు వైపు తిరగండి. సోదరుడా, ప్రభు నీ హృదయాన్ని నూతన పరచును గాక. సహోదరి, దేవుడు నీ హృదయాన్ని నూతన పరచును గాక. సహోదరి, దేవుడు నీ హృదయాన్ని మార్చును గాక. దేవుడు తన సమృద్ధితో ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపును గాక. ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభు నూతనమైన ఆశీర్వాదాలు మీ జీవితంలోకి తీసుకురాబోతున్నాడు.